ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా 3 ఉంటాయి. ఇది మెయిన్ వాష్, రోజు సర్ఫ్ వేసుకునేది ఇందులో. సర్ఫ్ లిక్విడ్, మ్యాట్ లిక్విడ్, లిక్విడ్ ఏదైతుంది రిన్ కాకుండా ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ అంటే వాడడం. ఓకేనా, ఇందులో వేసుకుంటారు. ఇదేంటంటే కంఫర్ట్ గట్రా వేసుకోవడం. ఓకేనా, దీన్ని ఎప్పుడైనా బయట తీయాలంటే ఇలా ప్రెస్ చేసి బయట తీయాలి. ఇప్పుడు దీంట్లో ఫుల్గా వేసుకున్నా పర్వాలేదా? ఎంత ఎత్తే అంత తీసుకుంటుంది, అంచనా ప్రకారం వేసుకోవడం. ఎన్ని డ్రెస్సులకి అయితే అంత మన అంచనా. అదే మీ అంచనా ప్రకారం వేసుకోవడమే అంటున్నాను. ఓకేనా. సో దీని కెపాసిటీ అంతా 8 జతలు కదా, 8 జతలు బట్టలు వేసుకొని సర్ఫ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది పవర్ ఆన్. జస్ట్ ఇలా టచ్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. ఓకేనా, పవర్ ఆన్ చేసాక ఇవి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఫస్ట్ వన్ కాటన్ అంటే రోజువారీ బట్టలు, రెగ్యులర్గా వేసుకునే బట్టలు. ఇది మీకు 1.5 గంటలు పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 1.5 గంటలు పట్టచ్చు. ఓకేనా, మీకు కంగారు పడాల్సిందే లేదు. బట్టలు వెయిట్ని బట్టి అది టైం తీసుకుంటుంది. కాటన్ ప్లస్ అంటే కాటన్ ప్లస్ 2 ఉంటాయి. కాటన్ ప్లస్ అంటే వేసిన బట్టలన్నీ కాటన్ బట్టలు అయినప్పుడు. అంటే చూడండి, ఇప్పుడు రెగ్యులర్ వేర్ అంటే మనం ఏం చేస్తాం, కాటన్ బట్టలు జీన్ అన్నీ కలిపేస్తాం. అలా కాకుండా ఓన్లీ కాటన్ ప్లస్ ఉంటుంది. ఓన్లీ ప్యూర్ కాటన్ అయితే కాటన్ ప్లస్లో పెట్టాలి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే జీన్స్ అన్నీ కలిపేసేయడం. ఓన్లీ జీన్స్ కాదు, జీన్స్ కాటన్ అన్నీ కలిపేస్తాం కదా, అప్పుడు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటాం. క్విక్ 30 అంటే ఇది ½ అవర్ ప్రోగ్రామ్ అండి. అరగంటలో మీకు అయిపోవాలనుకోండి, క్విక్ 30లో పెడతాం. ఇందులో ఫుల్ లోడ్ వేయకూడదు, ఒక 3 జతల దాకా వేసుకోవచ్చు. అర్జెంట్గా ఒక 3 జతలు కావాలనుకోండి, ఈ ప్రోగ్రాంలో పెడితే అరగంటలో ఉతికి జాడించి పిండి ఇచ్చేస్తాం. నెక్స్ట్ అలర్జీ కేర్ అంటే ఇంట్లో పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళ బట్టలు సపరేట్గా ఉతుక్కోవడానికి, మన బట్టలతో కలపకుండా వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రిన్స్ అండ్ స్పిన్. ఇక్కడ 18 అని వస్తుంది. రిన్స్ అండ్ స్పిన్ అంటే రిన్స్ అంటే జాడించడం, స్పిన్ అంటే పెండడం, వాష్ అంటే ఉతకడం. కానీ ఇందులో వాషింగ్ ఉండదు, ఓన్లీ రిన్స్ స్పిన్నే ఉంటుంది. అంటే జాడించడం పెండడం మాత్రమే ఉంటుంది. అర్జెంట్గా మనకి అడ్డు చూడండి, ఒకసారి వేసుకొని తీసేసి మేము ఉతక అవసరం లేదు, లేదా వర్షంలో తడిచిపోయిన బట్టలు కానీ ఇలాంటివి జస్ట్ జాడిస్తే చాలనుకుంటే ఈ ప్రోగ్రాంలో పెడతాం. టబ్ క్లీన్ అంటే టీసీఎల్ అని వస్తుంది. టబ్ క్లీన్ అంటే ఈ లోపల ఉన్న డ్రమ్ని క్లీన్ చేసుకోవాలి. ఓకేనా. ఎలాగంటే మీకు దీనికి ఒక పౌడర్ ఉంటుంది అనమాట, టబ్ క్లీన్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మీరు ఇక్కడ వేస్తారు. అది మీకు 800 ప్యాకెట్ ఉంటుంది, అది 600కి వస్తుంది. ఫస్ట్ టైం కొనాలి ఎవరికైనా 200 డిస్కౌంట్ ఉంటుంది. నేను రేపు తెచ్చిస్తాను. ఆ పౌడర్ని ఇందులో వేస్తారు, ఒక ప్యాకెట్ వేస్తారు. ఒక డబ్బాలో మొత్తం 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ని 3-4 మంత్స్కి వేసుకోవాలి. అంటే 9 మంత్స్ నుంచి 1 year వస్తుంది ఆ డబ్బాలో. 600. ఆ ప్యాకెట్ అందులో వేసి డోర్ క్లోజ్ చేసి పవర్ ఆన్ చేసిన తర్వాత టబ్ క్లీన్ పెట్టి స్టార్ట్ కొడతారు. ఎప్పుడు చేయాలంటే 3-4 మంత్స్కి ఒకసారి. ఓకేనా. డెలికేట్స్ అంటే కొంచెం డెలికేట్ బట్టలు అనమాట, చీరలు, లేడీస్ వేర్. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్ అండ్ వూల్ అంటే ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్, 39 minutes. వూలెన్ క్లాత్స్ అనమాట, స్వెట్టర్స్, హ్యాండ్ కావాలి. యాక్టివ్ వేర్ అంటే ఒక 1 hour ప్రోగ్రామ్ అనమాట, వెంటనే ఉతుక్కోవడానికి. మీకు అర్జెంటుగా ఫుల్ లోడ్ వేసాం, మనకు తొందరగా అయిపోవాలంటే 57 minutes అంటే 1 hourలో సైకిల్ కంప్లీట్ అయిపోద్ది. ఫుల్ లోడ్ వాడుకోవచ్చు, అంటే 8 జతల దాకా మనం వేసుకోవచ్చు. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఇదే పవర్ ఆన్, ఇది స్టార్ట్. ఓకేనా, ఈ బటన్ స్టార్ట్. నెక్స్ట్ మీకు బట్టలన్నీ ఉతికేసిన తర్వాత మీరు బట్టలు తీసేస్తారు కదా, తీసేస్తాం కదా, తీసిన తర్వాత ఇక్కడ డ్రై క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. ఓకేనా, కొంచెం వాటర్లో ఉండిపోద్ది. క్లీన్ చేస్తే మీకు ఏంటంటే నాచు గట్రా పట్టడం ఉంటుంది. ఓకేనా, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఇదొక ఇలా తీస్తే వస్తుంది. ఇక్కడ చక్రంలో ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా వారానికి ఒకసారి, అలాగా వారం 10 రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేయాలి. అలాగంటే ఇక ఇలా రూపాయలు తీస్తే ఏంటంటే మీకు కాయిన్స్, పిన్స్ లాంటివి ఏమైనా పాకెట్స్లో మర్చిపోతారు కదా, చెత్త ఇక్కడికి వచ్చేస్తుంది. వేరుతో క్లీన్ చేసి కొంచెం వాటర్ కొట్టేసి మళ్ళీ దీన్ని పెట్టేయాలి. ఎలా పెట్టాలంటే ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ మార్కింగ్ ఉంది కదా, ఈ గ్రీన్ ఎక్కడ మార్కింగ్ ఉంది సార్, ఈ రెండింటిని ఇలాగా మ్యాచ్ చేసి పెట్టాలి. ఇలా మ్యాచ్ చేస్తూ పెట్టి అప్పుడు ఫిక్స్ చేయాలి. చూడండి, అలా చేస్తే 2 ఒక దగ్గరికి వచ్చి ఆగుతాయి, గ్రీన్ కలర్. సో అలా చేస్తే మీరు కరెక్ట్గా లాకింగ్ చేసినట్టు అన్నమాట. ఇదేంటంటే ఒక వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాం. కుదిరితే రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి, పర్వాలేదు. సరేనా, ఒకసారి ఇక్కడ మీరు ట్యాప్ కనెక్షన్ ఇస్తారు. ఈ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, చూపించు, కెమెరా చూపించు. ఈ లోపల ఉంటుంది ఫిల్టర్. దీన్ని ఏంటంటే టూత్ బ్రష్ తోటి ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయాలి. టూత్ బ్రష్తోనే క్లీన్ చేయాలి.
ఇదేంటంటే మీకు ట్యాంక్లోంచి వచ్చే వాటర్లో డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ని బ్లాక్ చేస్తుంది అనమాట. మళ్ళీ క్లీన్ చేశాక ఇగోండి ఈ గ్రిప్ బయటకు ఉన్నట్టు పెట్టాలి ఇలా. ఇక్కడ అది ఫిక్స్ అవుతుంది ట్యాప్. ఓకేనా? ఇదేంటంటే నెలకు ఒకసారి అలాగా క్లీన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది చూపించండి, ప్లగ్ చూపించండి. నేను ఏం పెట్టాను, ఇది అడాప్టర్ అంటారండి. ఓకేనా? కన్వర్టర్. ఇది జస్ట్ కన్వర్టర్ మాత్రమే. మీరు ఇలాంటివి వాడకూడదు. నేను జస్ట్ డెమో కోసం వాడతాను. మీరు మాత్రం 15 amp సాకెట్ వేయించుకోవాల్సిందే. సరేనా? ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే పనంతా అయిపోయాక ప్లగ్ కూడా తీసేయండి కుదిరితే. తీసేస్తాను. చాలా మంది స్విచ్ ఆఫ్ చేసి మీరు ప్లగ్ కూడా తీసేస్తారు. పిల్లలు ఉంటారు కాబట్టి అంతే.